హాయ్ ఫ్రెండ్స్, ఇది చూడండి, గుండు మల్లెలండి. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తుంటే అక్కడ దారిలో ఉండే పొలాలలో అవి కోసుకొని ఇట్లా కమ్మల్లాగా పెట్టుకునేదాన్నండి. చెవుల్లోకి ఇలా ఇలా పెట్టుకొని, అమ్మమ్మ చూడు నా కమ్మలు ఎట్లా ఉన్నాయో అంటే, బాగున్నాయమ్మా అనేది. అవన్నీ ఒడికి కోసుకునేదాన్నండి. అసలు ఎంత కలర్ చూడండి ఎంత బాగుందో. ఒక్కొక్క ఈ సన్నివేశానికి ఒక్కొక్కళ్ళు మన పెద్దవాళ్ళు గుర్తొస్తారు. మా అమ్మమ్మ లేదు, చనిపోయింది. ఇప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటున్నా. ఈరోజు ఈ పువ్వులను చూసి ఆమె గుర్తు వచ్చిందండి. కరోనా టైంలో చనిపోయింది. ఇవి నాకు భలే ఇష్టమైన ఫ్లవర్స్ అండి. అసలు ఎంత బాగుంటాయో. ఇవి గుండు మల్లెలు అంటాం మేము. కొంతమంది ఏమో ఇప్పుడు బొండు మల్లె అంటున్నారు. ఈ పోయినసారి నేను 2019లో పెట్టానలా మిద్దె తోట. అక్కడ కూడా నాకు పడి మొలిసిందండి ఆ మొక్క. ఇదైతే అమ్మ దగ్గర నుంచి మొన్న సీడ్స్ తీసుకొచ్చి ఇందులో వేసుకున్నా. ఇవన్నీ అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాయి. అయితే ఇందులో ఇంకా అమ్మ దగ్గర సీడ్స్ ఉంటే ఆ పూలు, ఎండిపోయిన పూలు ఉంటే తీసుకొచ్చేసాం. వచ్చినాయి, బాగా పూలు పోస్తున్నాయి. మీరు ఇంతకుముందు కూడా చూశారు. ఇవి చిన్నప్పటి జ్ఞాపకాలు మళ్ళీ ఇప్పుడు ఈ వయసుకి వచ్చేసరికి మన కళ్ళ ముందు ప్రత్యక్షం అయితే మనకు అసలు ఎంత ఆనందం అండి. నాకైతే ఫ్రెండ్స్, మీలో ఎవరికి ఇట్లా జరిగింది చెప్పండి. చూడండి నిండుగా అసలు ఎంత బాగుందో. వెనక ఆ గోడ బ్యాక్గ్రౌండు, ఈ కలరు, నిజంగా ఇది ఎంత ఆనందం అండి. అసలు ఈ ప్రకృతిలో ఎన్ని కలర్స్, ఎన్ని భగవంతుడు మన కోసం ఆనందాన్ని ఇవ్వటానికి ఆ ప్రకృతి మాత ఇచ్చింది ఇవన్నీ. ఈ పొద్దున్నే పైకి వచ్చేటప్పుడు ఇవి కూడా దర్శనం ఇస్తాయి నాకు. చిన్నప్పటి జ్ఞాపకాలండి ఇవి. ఎంతమందికి ఇట్లా ఈ జ్ఞాపకాలు మీకు ఇప్పుడు మళ్ళీ మీ కళ్ళ ముందు ప్రత్యక్షమైనయో చెప్పండి. అసలు ఎంత హాయ్ అండి ఇట్లా చూస్తుంటే. కమ్మలు పెట్టుకున్నట్టు ఉంటుందండి. ఇక్కడికి కట్ చేసుకొని చెవిలో పెట్టేదాన్ని కమ్మలు. నా కమ్మలు తీసి రింగులు ఉండేవి అప్పుడు, పెద్ద పెద్ద రింగులు పెట్టుకునేదాన్ని. మా అమ్మ తీసుకొచ్చేది రోల్ గోల్డ్, అజంతా గోల్డ్ కవరింగ్ షాప్లో తీసుకొచ్చేది. అవి పెట్టుకుంటే అవి తీసేసి ఇవి పెట్టుకునేదాన్ని. అమ్మమ్మ చూడు ఎట్లా ఉన్నాయంటే, బాగున్నాయమ్మా అనేది. నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం అండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడు జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈ గుండు మల్లె చెట్టు నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. కావాలని ఇష్టంగా పెంచుకుంటున్నానండి. ఇకండి అదే పడిమూలుస్తాయండి. మళ్ళీ ఆ సీడ్స్, ఈ పువ్వు కనుక ఎండిపోయి కింద పడితే ఇదిగండి ఇట్లా దీనిలో ఉంటాయి సీడ్స్. ఇవి కింద పడితే మళ్ళీ మొలుస్తాయి. ఇదిగండి మొక్కలు. నాకు ఈ సీడ్ నిజంగా నేను వేయకుండానే అప్పుడు ఆ మట్టిలో ఎట్టొచ్చిందో వచ్చింది, పడి మొలిసింది అప్పట్లో. అది మళ్ళీ అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నా దగ్గరికి వచ్చినాయి. అసలు ఎటుకు వెళ్ళినా మనకి ఎప్పుడైతే మన మనసులో ఒకటి గట్టిగా అనుకొని ఉంటామో, మనకి ఇష్టమైంది కొద్ది రోజులకైనా మన దగ్గరికి చేరుస్తాడు భగవంతుడు అనేది ఇది ఒక ఉదాహరణ అండి. మనం చిన్నప్పుడు జ్ఞాపకాలు నా మైండ్లో చాలా ఉండిపోయినాయండి. అవన్నీ ఇప్పుడు నా కళ్ళ ముందు జరుగుతున్నాయి, చూస్తున్నాను. ఇది నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఇది నిజంగా అంటే మనం మొక్కల్ని ప్రేమిస్తున్నాం. నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి మొక్కలు అని ఆ పొలంలో చేసేదాన్ని, వెళ్ళేదాన్ని పొలం. అట్లా చిన్నప్పటి జ్ఞాపకాలు ఇప్పుడు మనకి ఎదురైతే అసలు ఆనందమే వేరండి. నిజంగా సూర్య భగవానుడు వస్తున్నాడు చూడండి. ఆయనకు ఒక నమస్కారం చేసుకుంటా చెప్తున్నాను కదా. ఈ పక్షులు అరవటము,
ఎంత ప్రశాంతంగా ఉంటుందండి ఉదయాన్నే. పక్షులు వెళ్తున్నాయి అక్కడ చూడండి, కనిపిస్తుందో లేదో. మన తోటలోనే పక్షులు, అదిగండి 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 అదిగండి. అవి అరుస్తూ కిలకిలా రావాలు చేస్తూ ఉదయాన్నే పైకి వస్తే, ఈ మిద్దె తోట పెంచటం వల్ల మనకి ఎన్ని ఆనందాలు. చూడండి, ఇక్కడ కూడా పెట్టా కొమ్మ తీసుకొచ్చి. ఇది కూడా పూలు వస్తున్నాయి, చాలా పూలు కోస్తుంటాను, దేవుడికి పెడుతుంటాను. ఈ ప్రకృతి మాత ఒడిలో ఎన్ని మనకి ఆనందాలు, గుణపాఠాలు ఎన్ని వస్తాయి, ఎన్ని నేర్చుకుంటాము. స్కూల్కి వెళ్ళే నేర్చుకోవాలి లేదండి, మన దగ్గర మన ఇంట్లో నుంచే చాలా నేర్చుకోవచ్చు మనం. పక్షులు చూడండి అలా వెళ్తుంటే ఎంత బాగుంది వాతావరణం అసలు. ఇంతకన్నా జీవితానికి ఏం కావాలండి? మనకి చుట్టూరు మనకి అయితే అది మనం చూసే మనసుతో ముడిపడి ఉంటుందండి. మనం అందులో నుంచి తీసుకునేది హ్యాపీనెస్ తీసుకోవాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకోవాలి. నిద్రలేసిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు జీవితం అయిపోయింది జనాలకి. కానీ అంత ఉరుకులు పరుగుల్లో కూడా పరుగులు తీయాలి ఇప్పుడు. కానీ ఇలాంటి చిన్న చిన్న ఆనందాలని కోల్పోకూడదండి. మనం ఆనందాలని మన వశం చేసుకోవాలంటే ఇలాగా చేతనైనంత వరకు, వీలున్నంత వరకు 4 మొక్కలైనా పెంచుకోండి. నిద్రలేసి ఆ మొక్కతో చూస్తే ఆ రోజుకి కావాల్సిన ఎనర్జీ అంతా మనకి వచ్చిద్దండి. ఇప్పుడు ఈ పువ్వులు చూసా ఎంత హ్యాపీనో నాకు ఈరోజు. మన పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము కొన్ని విషయాలలో. విడిగా అయితే తలుచుకోము పోయిన వాళ్ళని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని నుంచి గుర్తు వస్తుంటారండి. పెద్దవాళ్ళని మనం మర్చిపోకూడదు. పిల్లలకు కూడా చెప్తూ ఉండాలి. మనం ఇలాంటివి చెప్తుంటే, ఓహో ఇలా ఉంది కామలా చిన్నప్పుడు మా అమ్మ ఇట్లా ఉంది కామలా, మా నాన్న ఇట్లా, మా నాయనమ్మ ఇట్లా, మా అమ్మమ్మ ఇట్లా, ఇలా చేశారా వాళ్ళు అనేది, ఇట్లా ఉండేవాళ్ళ, ఇవన్నీ తెలుస్తాయండి పిల్లలకు కూడా. నాకైతే ఇవి భలే ఆనందాన్ని ఇస్తాయండి పొద్దుటే పైకి రాగానే. మీరు కూడా ఇట్లా మొక్కలు పెంచుకొని ఆ ఆనందాన్ని, అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు వీలున్నంత వరకు 4 మొక్కలైనా పెంచుకుంటే పొద్దుటే వచ్చి ఆ పచ్చదనం చూడాలండి కంటికి ముందు. కళ్ళకి పచ్చదనం చూస్తే ఎంత హాయి అండి అసలు. పచ్చగా మన కళ్ళకి కూడా పచ్చదనం కావాలంటండి. చూస్తున్నారు కదా ఆ పచ్చదనం ఇంటి ముందు, ఇంటి పైన. ఇప్పుడు ఇదండి ఈ గుండు మల్లె చెట్టు గురించి నాకున్న చిన్నప్పటి నుంచి ఉన్న అనుబంధం అనేది. మనసులో అనుకుంటే అది మళ్ళా మన దగ్గరికే వస్తుంది. చిన్నప్పటి కూడా జ్ఞాపకాలు ఎప్పటికైనా మళ్ళీ అది అనుకుంటే అది ఎప్పటికైనా మళ్ళీ తిరిగి మన దగ్గరికే వచ్చిందని, గోడకు కొట్టిన బంతిలాగా అంటారు కదా. ఆ రోజుల్లో నాకు ఎంత ఇష్టమో ఇప్పుడు మళ్ళీ నేను ఈ మొక్కలు పెంచుకోవటం ఏంది నాకు అసలు. ఆ రోజు నాకు తెలియదు కూడా అసలు నేను ఇట్లా మొక్కలు పెంచుతాను అని. అది భగవంతుడు ఇచ్చిన వరం అనుకుంటానండి నేనైతే. ఇదో పిచ్చి అనుకుంటారేమో, పిచ్చి కాదండి, ప్రేమ. మొక్కల మీద ఉండే ప్రేమ, ప్రకృతి మీద ఉండే ప్రేమ. నేనైతే పెయింటింగ్స్ వేసానండి, శారీస్ మీద పెయింటింగ్స్. నాకు ఇష్టం, నేర్పించాను చాలామందికి. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు, ఆ పెయింటింగ్ నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే నాకు కామెంట్స్లో చెప్పండి, నాకు ఫోన్ చేయండి. పాత నెంబరే నాది. మళ్ళీ కలుసుకుందాం అందరమే.
ఆ రోజుల్లో అందరమే నా చుట్టూరు మా పిల్లల్లాగా కూర్చొని కింద నేను పెయింటింగ్ నేర్పిస్తుంటే మా ఇంటిగల్ల ఆంటీ అనేది, సుజాత పిల్లల కోడి ఉన్నట్టున్నావు, వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళకి పెయింట్లు నేర్పిస్తూ ఉంటే నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే నాకు ప్రశాంతంగా ఉంటుందమ్మా, కాసేపు నేను ఇంట్లో అన్నీ మర్చిపోతాను, నువ్వు చెప్పే మాటలు వింటా, నాకు హాయిగా ఉంటుంది సుజాత అనేది ఆంటీ గారు పాపం చనిపోయారు. నేను ఇప్పుడు ఈ సందర్భంగా ఆంటీ గారిని కూడా గుర్తు చేసుకుంటున్నా. పుష్ప, కౌసల్య, నేను ఆ రోజు రాలేకపోయాను, ఆంటీ గారిని చూడటానికి నాకు చెప్పారు, చూడటానికి రాలేకపోయాను. బీవీఎస్ వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటారు ఒంగోలు. ఇట్లా కొంతమందిని మనం మిస్ అవుతుంటామండి. నాకు 9 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాం. అప్పుడు కూడా నేను కుండీలు ఉండేయండి, 25 కుండీలు ఉన్నాయి. అప్పుడు కూడా కింద పెడితే ఇబ్బంది అవుతుంది బండ్లు రావటానికి అని చెప్పి మిద్దె మీద పెట్టుకోమ్మా అన్నాడు. అంకుల్ గారు కూడా లేరు, చనిపోయారు. మేమంటే అంత ఇష్టంగా ఉండేవాళ్ళండి. మా వారన్నా మా పిల్లలన్నా, మా పిల్లలకి కూడా భలే చెప్తారు, మంచి మాటలు చెప్తారు పిల్లలకి. అయ్యా మీ నాన్న ఇట్లా ఉన్నాడు, మీ నాన్న చూసుకోండి మంచిగా అని చెప్పారు అంకుల్ గారు. చెప్పి విజయవాడ వెళ్ళారు. ఇంక అక్కడికి వెళ్ళాక ఇదైపోయారు. ఆంటీ గారు ఈ మధ్య ఇదయ్యారు. ఆంటీ గారు మీరు ఎక్కడున్నా మీ మనశ్శాంతి భగవంతుడు మంచిగా మిమ్మల్ని ఉండాలని కోరుకుంటున్నాను. నాకు ఇంకా మాటలు రావట్లేదు. నేను ఇట్లా ప్రతి ఒక్కళ్ళు నాకు ఒక్కరో మేలు చేస్తే నేను మర్చిపోలేనండి ఎవరిని కూడా, మనుషులైనా అంతే, ఇంకా ఏదైనా అంతే. నా మనస్తత్వం అది, అంత సెన్సిటివ్ మనస్తత్వం నాది. నేను ఎవరిని మర్చిపోనండి, మంచి చేసిన వాళ్ళని ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. అది 9 సంవత్సరాల అనుబంధం ఆంటీ వాళ్ళతోటి నాకు. ఏంది ఇలా చెప్తుంది అని అంటారా? లేదండి, ఎప్పుడు మనకు మంచి చేసిన వాళ్ళని, మన మేలు కోరే వాళ్ళని మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అది అందరికీ ఇప్పుడు పిల్లలకి తెలియదు, చెప్పాలి పిల్లలకు కూడా. మనం కొన్ని చేస్తా అంటే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు, మనం చెప్పేవి వాళ్ళు నేర్చుకుంటారు పిల్లలు కూడా అండి. మాకు ఆంటీ వాళ్ళైతే అసలు రోజు పని చేసుకొని నా దగ్గరకు వచ్చి కూర్చునేదండి. నాకు పిల్లలు పెయింటింగ్ నేర్చుకోవటానికి వస్తే అట్లా నాకు ఒక అమ్మలాగా. మా అమ్మాయి, నేను ఈ సందర్భంగా చెప్పచ్చో లేదో చెప్పాలి, మా అమ్మాయి మెచ్యూర్ అయ్యింది. మా అత్తగారు, మా అమ్మగారు, ఆంటీ గారు, నేను ఆ రోజు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకొని బ్యూటీ పార్లర్ పెట్టాలని హైదరాబాద్ వెళ్ళి సామాన్లు తీసుకొచ్చుకోవాలి, మా అమ్మాయికి ఓణీలు ఇవ్వాలి, ఆ రోజే అయిపోతుంది. నేను లేను. ఆంటీ, అమ్మ, అత్తయ్య ముగ్గురు వాళ్ళే ఉండి ఆ ఓణీలు కార్యక్రమం చేశారు. నేను లేనండి ఆ రోజు. నాకు ఆంటీ గారిని ఇప్పుడు నేను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నువ్వు వెళ్ళి సుజాత, నీ పని నువ్వు చేసుకో, మేము ఉన్నాము, మేము చూసుకుంటాంలే పో అని చెప్పింది ఆంటీగా. అది నిజంగా ఎవరైతే చెప్తారండి అట్లా, నేను మాత్రం అలాంటివి మర్చిపోనండి. నాకు ఒక్కరో సహాయం చేస్తే నేను జీవితాంతం నేను గుర్తు చేసుకుంటాను, 10 మందికి చెప్తుంటా. ఎందుకంటే అలా ఉంటే ఇంకొకళ్ళు అవతల వాళ్ళకి ఇంకొంచెం మంచి చేస్తారు కదా, హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకళ్ళని అని చెప్పి నేను ఆ రోజు కూడా ఆమెని కూడా మా అమ్మలాగే అనుకున్నా. మా అబ్బాయి పెళ్ళికి పిలిస్తే వచ్చిందండి ఆమె, వచ్చి వాటేసుకొని కౌలిచ్చుకొని పెళ్లి మండపంలో నన్ను, మా పిల్లల్ని అందరిని ఆశీర్వదించి వెళ్ళింది. ఆంటీ గారు మీరు ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలి. ఓకే అండి, ఇట్లాంటి కొన్ని గుర్తులు వస్తుంటాయండి. ఇవన్నీ మీకు చెప్పాలని అనిపించింది, చెప్పానండి. ఏమంటారు మీరు? నాకు చెప్పండి, కామెంట్స్లో చెప్పండి. ఓకే అండి, ఉంటానండి. బాయ్ అండి.